అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. మనం ప్రతిరోజు సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ వీడియో మాత్రం చాలా మందిని కలిచివేసింది. కళ్ళ ముందే కొడుకును కారు గుద్దేస్తే పట్టించుకోని తల్లి ఎక్కడైనా చూసారా? ఇలాంటి తల్లులు కూడా ఉంటారా? ఇటీవల అలాంటి ఒక వీడియో వైరల్ అయింది. ఈ వీడియో వీక్షకులను దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉంది. బాధాకరమైనది మాత్రమే కాదు, కోపం కూడా కలుగుతూ ఉంది. ఈ వీడియో ఒక పిల్లవాడు తన తల్లితో కలిసి ఇంటి నుండి బయలుదేరుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ పిల్లవాడు సంతోషంగా పరిగెత్తుతూ ఉన్నాడు. కానీ అంతలోనే ఒక కారు అతి వేగానిగా వచ్చి ఢీకొట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రమాదం జరిగిన తర్వాత తల్లి వెంటనే బిడ్డ భద్రతకు శ్రద్ధ చూపలేదని కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. తల్లి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం మరింత ప్రమాదకరంగా మారింది. వీడియో చూస్తుంటే తల్లి బిడ్డ జీవితం కంటే తన హ్యాండ్ బ్యాగ్ పైన ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తూ ఉంది. ఈ సంఘటన పిల్లల్లో రోడ్లపై ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. లేకుంటే కళ్ళ ముందే ప్రాణాలు పోతాయి. ఒక్క క్షణం నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. ఈ వీడియోలో చూసే బాలుడికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది. వీడియో చూసిన తర్వాత వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఘటనపై వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మనం చనిపోయాక మనల్ని సాగనంపాల్సిన చేతులు మన కళ్ళ ముందే చల్లబడిపోతే ఆ తల్లిదండ్రులు గుండెల్లో రగిలే మంటను ఆర్పడానికి సృష్టిలో ఏ కన్నీరు సరిపోదు. ఒక తల్లిదండ్రులకి తమ బిడ్డ శవాన్ని మోయడం కంటే బరువైన బాధ్యత, దాన్ని మించిన శాపం ఈ ప్రపంచంలోనే మరొకటి ఉండదు. ఈ మాట వినడానికే చాలా బరువుగా ఉంది కదా. ఆ పరిస్థితి శత్రువు కూడా రాకూడదని మీరు కూడా మీ పిల్లల్ని తీసుకువెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండకండి.